అగ్గిపెట్టెల పట్టేంత చీరలు నేసి అప్పట్ల నిజాం రాజులకు అరబ్ షేకులకు తేలియ రుమాళ్ళు గాజులు పూసలు వంపి బెస్ట్ టూరిస్ట్ గ్రామంగా అవార్డు కొట్టి సిల్క్ సిటీ అని పేరు పోయింది మన యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి. బయట దేశాల నుంచి శీతం వస్తుంటారు నేతన్నల కళాఖండాలు చూస్తానికి. ఈ అలగ్గి సారొచ్చిండిగా పోచంపల్లి నేతన్నల పనితనానికి ఫిదా అయ్యుండుల్లా మన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు. ఎట్ల నేస్తారు, ఏమేం డిజైన్లుంటే గిరాకీ ఎట్లుంటది, ఎంత మిగులుతుంది అనేది అరుచుకున్నారు. ఇక్కతు చీరలంటే మస్తు కాయిషేస్తారు అక్కలు. అగ్గిపెట్టెల పట్టే చీర నేసిన పనితనం మనోళ్ళది. సన్మానాలు సుత మనోళ్ళు నేసిన శాల్వలతోటే అటెన్క మ్యూజియానికి వచ్చి అంతా తిరిగి చూసిండు. పద్మశ్రీ అవార్డు తీసుకున్న నేతన్నలతోటి ముచ్చట పెట్టి తారీఫ్ చేసి చెక్కులు వంచిండు. దరఖాస్తులు తీసుకుని నడిచింది. ఇంకింత గిరాకీ పెంచడానికి తప్పకుండా ఆలోచన చేస్తామని మాటిచ్చిండు. లోకల్ ఎమ్మెల్యే కుంభం అనిల్ సారు పెద్ద ఆఫీసర్లు అంతొచ్చి మర్యాదలు చేసిండ్రు పెద్ద మనిషికి. మొన్ననే పోచంపల్లికి దునియా అందగత్తెలచ్చి దారం వడుకుడు బట్టనేసుడు చూసి మురిసిపోయిండ్రు. ఆటలు పాటలు జోరుగానే జరిగినాయి. వీళ్ళంతా ఫోటోలు వీడియోలు తీసుకొని పోయిండ్రు కాబట్టి మస్తు పబ్లిసిటీ వచ్చినట్టే. చుట్టూరా పచ్చటి పొలాలు గుట్టలు ఉంటాయి కాబట్టి సినిమా షూటింగ్లు గిన బగ్గనే అయితన్నాయి. నడుమ ప్రపంచంలో చూడాల్సిన ఊర్లల్లా పోచంపల్లి ఒకటని గుర్తింపు కూడా వచ్చింది. పెద్ద దూరమేం లేదు, హైదరాబాద్ కు 40 కిలోమీటర్లే. ఈలైతే ఓ పారి పోయిరారి, ప్రకృతిని చూసినట్టుంటది, మంచిగా షాపింగ్ చేసినట్టుంటది.